ఇంట్లో విగ్రహాలు పెట్టి పూజ చేయాలా? లేకపోతే చిత్రపటాలు పెట్టి పూజ చేయాలా? అంటే ఫోటోలు పెట్టి పూజ చేయాలా? అంటే కొంతమంది అంటూ ఉంటారండి ఏమిటో, మా ఇంట్లో విగ్రహాలు లేవు అన్నీ ఫోటోలే ఉన్నాయి అంటూ ఉంటే, అయ్యో! ఫోటోలున్నాయా? విగ్రహాలు లేవా? అంటూ ఉన్నారండి. ఏమిటండి విగ్రహాలకే ప్రాధాన్యత, ఫోటోలకి లేదా? అంటే అక్కడ విగ్రహం ఉందా? ఫోటో ఉన్నదా? కాదు. అసలు విగ్రహం ఎందుకోసం అంటే నిగ్రహం కోసం విగ్రహం. అది మనం గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటి మాట. అయితే అసలు ఫోటోలున్నా, విగ్రహాలున్నా, ఏమి ఉన్నా, ఏమీ లేకపోయినా మన మనసు నిలకడగా అక్కడ ఎంత భక్తిగా షోడశోపచార పూజ చేశామా, పంచోపచారాలు పూజ చేశామా ఇవన్నీ పక్కన పెడితే, మనం అసలు ఎందుకని పూజ చేస్తున్నాము అనేటటువంటి మాటని తెలుసుకోవాలి. తెలుసుకొని అది భక్తిగా చేసేటటువంటిది విగ్రహం ఉన్నా పర్వాలేదు, చిత్రపటం ఉన్నా పర్వాలేదు. అంటే విగ్రహం ఉంటే గనక ఎంత పెద్ద విగ్రహం పెట్టుకుంటే అంత ఎక్కువ భక్తి ఉంది అన్న మాట కాదండి ఇక్కడ. మనము ఎంత విగ్రహం పెట్టుకుంటే అంత నివేదన పెట్టాలి. ఇప్పుడు మన ఇంట్లో ఉండేటటువంటిది పూర్వం అయితే గనక ఎక్కువగా పెద్దగా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి పెద్ద విగ్రహాలు పెట్టినా కానీ అప్పుడు ఎక్కువ మంది జనాలు ఉంటారు కాబట్టి, ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటారు కాబట్టి, ఎక్కువ పదార్థాలు వండేటటువంటి వారు అలా ఎక్కువ నివేదన అనేటటువంటిది జరిగేది. కానీ ఇవాళ గమనించినట్టయితే ఒంటరి కుటుంబాలున్నాయి. ఇంట్లో నలుగురో, ఐదుగురో, ఇంకా ముగ్గురో, నలుగురో అలా ఉంటున్నారు. అట్లా ఉన్నప్పుడు నలుగురు, ఐదుగురు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? చిన్న గిన్నెతో వండుతాం కదా! అందుకు గాను మనకు తగినటువంటి పరిమాణం ఎంత చెప్పారంటే అంగుష్ట మాత్రం అని చెప్పబడింది. ఈ బొటనవేలు ఇంతవరకు, ఈ కణుపు వరకు, ఇక్కడ వరకు అని చెప్తారు. అంటే అంగుష్ట మాత్రంతో ఉన్నటువంటి విగ్రహాలను మాత్రమే మనం ఇంట్లో పెట్టుకోవాలి. అయితే మరి చిత్రపటాలకి ఉంటేనా అండి? చిత్రపటాలకి మరి వాటికి కూడా ఏమన్నా కొలమానం ఉందా అండి? విగ్రహాలకైతే గనుక ఇట్లా అంగుష్ట మాత్రం అని చెప్పారు. మరి చిత్రపటాలకైతే గనక ఎంత సైజు చిత్రపటాలు ఉండాలండి? చిన్నవుండాలా? పెద్దవుండాలా? ఏముండాలి చెప్పండి అనంటే, చిత్రపటాలకు మటుకు అవి గూడా అంతే పెద్ద పెద్దవి రోజూ పెట్టుకునేటటువంటి చోట పెట్టుకోకూడదు. ఎక్కడైనా సరే మనకి అల్మార్లు కానీ, లేతే కనుక హాల్‌లో పెట్టుకునేటటువంటి చోట కూడా పెట్టుకోవచ్చు. అది కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు కదండీ! అంటే పెట్టుకోవడం తప్పైతే ఏమీ లేదు. ఎందుకు చెప్పారసలు ఇదంతా అంటే, ఇప్పుడు మనం ఒక చిన్న పిల్లవాడున్నాడనుకోండి, చిన్న పిల్లవాడు ఎంత అన్నం తింటాడు? ఇంత అన్నం తింటాడు. అదే కొంచెము పెద్దవాడనుకోండి, పెద్దవాడయిన తర్వాత ఏం చేస్తాడు? కొంచెం ఈ మాత్రం అన్నం తింటాడు. ఇంత అన్నం తినేటటువంటి వాడు కొంచెం పెద్దవాడయ్యాడు కాబట్టి ఈ మాత్రం అన్నం తింటూ ఉంటాడు. అందుకని మన ఇంట్లో ఉండేటటువంటి విగ్రహం చిన్నది పెడితే కొద్దిగా నివేదన పెట్టినా, మన ఇంట్లో ఉన్నటువంటి ఒంటరి కుటుంబాల్లో ఎంతమంది ఉంటారో అంత నివేదన పెడితే సరిపోతుంది. అలా కాకుండా పెద్దదైతే గనక ఇంకా ఎక్కువ పెట్టాలి ఒకటి. ఇక చిత్రపటాల దగ్గరకొచ్చేసరికి విగ్రహాలు పెడితే గనక విగ్రహాలకు తగినటువంటి పూజ కానీ, నివేదన ఉండాలి. అదే మరి చిత్రపటాలకొస్తే గనక చిత్రపటాలకు నువ్వు ఏ పండో ఫలమో అయినా సరే పెట్టవచ్చును. ఇప్పుడు ఎక్కడికన్నా ఊరికెళ్తాము. ఊరికెళ్ళినప్పుడైనా సరే మరి మన ఇంట్లో రోజు వచ్చి పూర్వం అయితే గనక ఇంట్లో దేవతార్చన ఒకళ్ళింట్లో దేవతార్చన ఒకళ్ళొచ్చి చేసేటటువంటి పద్ధతి ఉండేది. కానీ నేడు అలాంటి పరిస్థితులు లేవు కదా! కాబట్టి మనం అందుకని చిత్రపటాలైనా పెట్టుకోవచ్చు, విగ్రహాలైనా పెట్టుకోవచ్చు, మనకి ఏది వెసులుబాటుగా ఉంటే అది పెట్టుకోవచ్చు. భక్తి ప్రధానంగా చూసుకోవాలి. స్వస్తి.